అంతేకాదు, నీ విషానికి నువ్వే బలి కాక తప్పదు. ఓకే? ఈ ప్రాణం పోకూడదు అంటే నువ్వు వెళ్ళిపోవాలి. లేదు, నా మూలంగా ఈ కుటుంబం బాధపడకూడదు. ఆయనకేమైనా అయిందంటే అత్తయ్య గారు తట్టుకోలేరు. ఆయనకు నేను ఇష్టం లేదు. ఇక్కడే ఉండి ఒక సమస్యగా మారలేను. ఈ ఇంటి కోడలిగా ఈ ఇల్లు మేలు కోరి నేను వెళ్ళిపోవడమే సరైన నిర్ణయం. ప్రియమైన శ్రీవారు, మీ మనసులో చోటు సంపాదించుకోలేని మీకు ద్వేషించే మీ భార్య రాస్తున్న మొదటి చివరి ఉత్తరం. నన్ను క్షమించండి శ్రీవారు. నిజంగా మీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్న విషయం నాకు నిజంగా తెలియదండి. మీరు నాకు ఆ రోజు పంపించిన లెటర్ నీళ్లలో తడిచిపోవడం మూలంగా కొన్ని అక్షరాలు చెరిగిపోయాయి. ఆ లెటర్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. నిజంగా మీకు నేను ఇష్టం లేదని ముందే నాకు తెలిసి ఉంటే మీ చేత నా మెడలో తాళి కట్టించుకునేదాన్నే కాదు. కానీ మిస్కమ్యూనికేషనో నా తలరాతో తెలీదు. కానీ మీకు ఇష్టం లేని మీ భార్యగా ఈ గడపలో అడుగు పెట్టాను. అంతేకాని మీ డబ్బు కోసమో ఆస్తి కోసమో నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదు. కానీ దేవుడి ప్రమాణంగా ఒక్క మాట మాత్రం నిజం. మీరంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు నేను మీకు దూరం అయిపోవడం నా దురదృష్టం. ఇప్పటికీ ఉత్తరం నేను మీకు రాస్తున్నది కూడా ప్రేమతోనే శ్రీవారు. మీరు కలకాలం బాగుండాలి. మీరు కోరుకున్న జీవితంలో ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. అందుకే మీరు కోరుకున్నట్టు నేను ఈ గడప దాటి మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. ఇట్లు మీ ప్రేమతో మీకు నచ్చని మీ భార్య.
క్షమించండి అత్తయ్య గారు, వెళ్ళిపోతున్నాను. మీరు ఇష్టపడ్డ కోడలిగా ఈ గడపలో అడుగుపెట్టినప్పుడు ఎంతో మురిసిపోయాను. మీ అబ్బాయితో నిండు నూరేళ్లు అందమైన జీవితాన్ని ఊహించుకున్నాను. కానీ నా ఊహలన్నీ నిజాలు కావు అని తెలుసుకుని మా ఆయన సంతోషం కోసం మీ అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. మీరు కోరుకున్నట్టు నేను మీ అబ్బాయితో బ్రతికే అదృష్టం నాకు లేదు. సాధ్యమైనంత త్వరగా మీ మనసులో నుంచి నన్ను తుడిచేయండి. వెళ్ళొస్తాను. వెళ్తున్నాను అత్తయ్య గారు. మీరు ఎప్పటికీ బాగుండాలి. ఇల్లెందుకో ప్రశాంతంగా అనిపించట్లేదు. ఎక్కడో కళ తప్పినట్టుంది. ఏంటిలా ఉంది? శరణ్య, అమ్మా శరణ్య, జ్యోతి, శరణ్య ఎక్కడా? ఈరోజు బయట ముగ్గు పెట్టలేదు, దేవుడికి పూజ కూడా చేయనట్టుంది. వెళ్ళి శరణ్యని పిలు. సరేనమ్మా. శరణ్యమ్మ గారు, శరణ్యమ్మ గారు, శరణ్యమ్మ గారు, అమ్మగారు, శరణ్యమ్మ గారి ఇంట్లో కనిపించడం లేదమ్మా. శరణ్య గదిలో లేకపోవడమేంటి? ఉదయం నుంచి కూడా శరణ్య నాకు ఎక్కడా కనిపించలేదు ఆనందా. అవునమ్మా, వదినని మేము కూడా చూడలేదు. దర్శన్, దర్శన్, ఏంటమ్మా? శరణ్య ఎక్కడన్నా? తెలీదమ్మా. తను గదిలో లేదంట. ఇంట్లో ఎక్కడ కూడా కనిపించట్లేదు. బయటికి వెళ్తున్నానని నీతో ఏమైనా చెప్పిందా? నాతో కూడా ఏమీ చెప్పలేదు ఆనందా. మరి ఎవరితోనూ ఏమీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? దర్శన్, ఫోన్ ఇవ్వు.
ఫోన్ కూడా కలవట్లేదు. ఎందుకిలా? దర్శన్, శరణ్య నువ్వు ఏమైనా రాత్రి గొడవ పడ్డారా? లేదమ్మా. కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య గొడవలే ఉంటాయి ఆనంద. ఇద్దరు అన్యోన్యంగా హ్యాపీగానే ఉన్నారుగా. కరెక్టేనండి. శరణ్య ఇంట్లో ఎక్కడా లేదు, ఫోన్ కూడా పనిచేయడం లేదు అంటే తను ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో ఏం అర్థం కావట్లేదు. అత్తయ్య గారు, మరిది గారు, అత్తయ్య గారు, గదిలో ఈ లెటర్ ఉంది అత్తయ్య గారు. లెటరా? అనన్య, ఏంటమ్మా లెటరు? చూసి చెప్పు. అది తను రాసిందేనా? అత్తయ్య గారు, తనే రాసుంటుంది. ఏం రాసిందో చదువు. అత్తయ్య గారు, శరణ్య అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందండి. శరణ్య అవుట్. పుట్టింటికి వెళ్ళిపోయిందా? ఎందుకు? శరణ్య పుట్టింటికి ఎందుకు వెళ్ళింది? అసలు ఆ లెటర్లో ఏం రాసుంది? అనన్య, త్వరగా రాసింది రాసినట్టు చదివి చెప్పమ్మా. బయటికి చదవటానికి కూడా వెళ్ళలేని విషయాలన్నీ రాసింది అత్తయ్య గారు. మరిది గారి వల్ల తనకి జీవితంలో ఏ సుఖమూ లేదట. దర్శన్ గారు సంసారానికి పనికి రారట. అసలు మగాడి కాదంట అత్తయ్య గారు. అందుకే ఇంటికి వెళ్ళిపోయిందంట.
మరిది గారు అత్తయ్య గారు, శరణ్య ఈ లెటర్లో మరిది గారి గురించి ఇంకా కొన్ని కూడా రాసిందండి. వాటిని నేను చదవలేకపోతున్నాను, క్షమించండి. ఇదంతా ఒకసారి మీరే చదవండి అత్తయ్య గారు, మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. అత్తయ్య గారు, శరణ్య నా చెల్లెలే అయినా నేను మాత్రం తనకి సపోర్ట్ చేయలేను. వాళ్ళ మధ్య సమస్యని ఇలా ఉత్తరం రాసి కుటుంబం అందరిలో తల దించుకునేలా చేసి వెళ్ళిపోయింది. పాపం, మీరు ఏరి కోరి తెచ్చుకున్న కోడలు ఈరోజు ఈ కుటుంబం పరువు మంట కలిసేలా చేసింది అత్తయ్య గారు. ఇలాంటి పిచ్చి పని చేసి పరువు తీయడం ఏంటి? ఇంత సంస్కారహీనంగా శరణ్య ప్రవర్తిస్తుందని నేను అనుకోలేదు ఆనంద. అత్తయ్య గారు, శరణ్య ఇంతకు తెగించి ఇలా రాసిందంటే తన మనసులో ఎంత పెట్టుకుని ఉంటుందోనని అనిపిస్తుందండి. నిజంగానే మనసులో అంత విషయాన్ని పెట్టుకుని నన్ను సాధించాలని ఇలా రాసుంటుంది. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నందుకే తను ఈ కక్ష సాధింపు బుద్ధి చూపించుకున్నావు. శరణ్య నిజంగా ఈ పని చేసింది అంటే నేను తనని ఎప్పటికీ క్షమించను. ఏందమ్మే రోజు పొద్దున్నే సాంబ్రాణి దూపం పెట్టే శరణ్య ఈరోజు సాంతం పరుపు కాల్చి ఇల్లంతా పొగ పెట్టేసుండాది. నటించింది చాలే అమ్మా, ఎక్కువ నటిస్తే ఈ లెటర్ని మార్చింది మనమేనని తెలిసిపోదు. అమ్మే ఏందమ్మే శరణ్య యాడికి పోతా ఉండాది ఈ టైంలో? పీడ పోతుంది అన్నప్పుడు అది ఎక్కడికి పోతే మాత్రం నాకేంటి? కరెక్టేనమ్మి, నా కన్నింగ్ బుర్ర నీ అంత అప్డేట్ అవ్వలేదులేమ్మి. ఏ సర్లే కాని, దర్శన్ దగ్గర ఏదో లెటర్ పెట్టి వెళ్తుంది. ముందదేంటో చూద్దాం పద. చూడు.